పెద్ద సినిమాలకి, ఈవెంట్ ఫిల్మ్స్‌కి అలాంటి వాటికి తప్ప మామూలుగా థియేటర్‌కి వచ్చి చూసే పరిస్థితి పోయింది. చిన్న సినిమాలు బతికే పరిస్థితే లేకుండా పోయింది అని చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు. కాదు, కంటెంట్ ఇవ్వగలిగితే, వెరైటీ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇలాంటి యంగ్‌స్టర్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకుని మనం గనక ప్రెజెంట్ చేయగలిగితే కనుక జనం రావటానికి ఉన్నారండి. వాళ్ళు ఒక సినిమా, 2 సినిమాలు పెద్దవి చూసిన తర్వాత ఓకే. ఆ తర్వాత సినిమా బాగుంది, ఇది ఎంటర్టైన్ చేస్తుంటే కుటుంబంతో పిల్లలతోటి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఆ కిక్ ఇంట్లో కూర్చున్న చూస్తూ ఓటీటీలో వాళ్ళకి కలగదు. వాళ్ళు బయటికి రావాలని కోరుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి థియేటర్లో సినిమాలు చూసే రేంజ్కి మనం ఏమిస్తున్నాం, వాళ్ళకి ఏం ప్రజెంట్ చేస్తున్నాం అని మనం ఆలోచించగలిగితే కనుక దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ సంవత్సరంలో వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. పెద్ద సినిమా, చిన్న సినిమా, దాని బడ్జెట్ అంతా అది ఈవెంట్ ఫిల్మా లేకపోతే అనే కాదు, ఒక ప్రేక్షకుల్ని అలరించాలి, హెల్దీ ఫిల్మ్స్ తీయగలగాలి. అందులో ఈ సినిమా ఈ మా హిట్ అనేది మీరు నమోదు చేసుకోవడం, మీ ఖాతాలో వేసుకోవడం అనేది రియలీ అది డిజర్వ్ ఇట్. అండ్ ఈ సినిమాకి పనిచేసేటువంటి ఇతర నటీనటులకు, అలాగే మన కెమెరామెన్ గురించి చెప్పారు సంజయ్, మనోజ్ గారు అండ్ సాయి మనోజ్ మీ గురించి వినాలి, మీరు అమెరికాలో ఉండేవారని. అండ్ ప్లీజ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్